జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి తృతీయంలో ఉంటాడు జూన్ వరకు. జూన్ మొదటి వారంలో తృతీయం నుంచి ఆయన చతుర్థంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చతుర్థంలో ఆయన అడుగు పెట్టడం అంటే మీకు గృహంలో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళతో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అవి సరవుతాయి. మీ తల్లిగారి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ సద్దుమణుగుతాయి. కమ్యూనికేషన్స్ రీత్యా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా సద్దుమణగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ 3 నెలలు కూడా మీకు ఒక రకంగా చూస్తే గురు భగవానుడు సౌభాగ్య యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 3 నెలలు సౌభాగ్య యోగం అంటే ఏంటంటే మీకు ఏవైనా రుణ బాధలు ఉంటే వాటిలోంచి గట్టెక్కడానికి అవకాశాలు చక్కగా వస్తాయి. అవకాశాలు వస్తేనే కదా అందిపుచ్చుకొని దానికి రుణ బాధల నుంచి బయటపడేది. అలాంటి అవకాశాలని ఆయన అందిస్తూ ఉన్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఏవైనా చేస్తే కనుక అనుకూలంగా సాగుతాయి. అలాగే పూర్వపుణ్యం బలపడే సమయం కూడా ఈ సమయం. చక్కగా మీకు కనుక జన్మజాతకంలో గురు భగవానుడు కనుక బలం బాగా ఉంటే ఇప్పుడు ఇంకా దీనికి మించిన ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో ప్రస్తుతము అసలు ఈ గురుబలాన్ని సపోర్ట్ తీసుకోవడం, సపోజ్ మీకు ఏదైనా రాహు భగవానుడు దశ జరుగుతూ ఉన్నా లేదా కేతు భగవానుడి దశ జరుగుతూ ఉన్నా, అంటే కేతు అయినా కొంత పర్లేదు, రాహు దశ జరుగుతూ ఉంటే కనుక పూర్తిగా మీకు వచ్చే ఈ గోచారంలో వచ్చే దీన్ని తీసుకునే అవకాశం పూర్తిగా ఉండదు. దానికోసమని ఇప్పుడు ఒక పరిహారం మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల పూర్తిగా ఎలిజిబుల్ అవుతారు గురు భగవానుడి ఇచ్చే ఆశీస్సుల్ని అందుకోవడానికి. ఈ 3 నెలలు కొంచెం రాతకోతలు, మీ డాక్యుమెంట్స్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంత మతి మరుపుతోటి డాక్యుమెంట్స్ ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవేవైనా మిస్ప్లేస్ అవడానికి ఛాన్సెస్ ఉంది. దేని మీదైనా సైన్ చేసేప్పుడు 1-2 సార్లు ఆలోచించి, 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి సైన్ చేయండి. కాంట్రాక్ట్స్ కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, 1-2 సార్లు ఆలోచించి మీ ఫ్యామిలీ వాళ్ళతోటి మాట్లాడుకొని సైన్ చేయండి. మీరు ఎవరికైనా మెయిల్స్ పంపించేప్పుడు, మెసేజెస్ చేసేప్పుడు, లేదంటే ఏదైనా పోస్ట్ చేసేప్పుడు మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొంచెం చూసుకొని పోస్ట్ చేయండి. ఇప్పుడు మీరు చేసేది ఏదైనా కూడా కొంత ఎగ్జాలరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చిన్న మిస్టేక్ దొరికినా కూడా ఎగ్జాలరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కేతుబలం చాలా బాగా ఉంది ఈ సమయంలో. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కాబట్టి జనరల్గానే మీకు గురువు శుభప్రదాత. అదే ఇప్పుడు మిథున రాశిలో ఆయన మీకు తృతీయ స్థానంలో ఆయన పూర్తిగా యోగాన్ని ఇవ్వలేడు. సౌభాగ్య యోగం అయితే ఒకటి ఇస్తున్నాడు. బట్ ఆయన తృతీయ స్థాన స్థితి అనేది మీకు పూర్తిగా యోగవంతం కాదు. కాబట్టి అంటే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేటర్ రిలేటెడ్ విషయాల్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరితో మాట్లాడేటప్పుడైనా చుట్టాలతో కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎవరితోటి మాట్లాడేటప్పుడు కావచ్చు, 1-2 సార్లు చెక్ చేసుకుంటూ మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట పదార్థాలకి దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. తర్వాత మీరే అనుకుంటారు, అంటే ఆ టైంలో మీరు మాట్లాడేస్తారు, మీకు తెలియదు అలా మాట్లాడుతున్నాను అన్నట్టు ఒక మాయలాగా ఉండి జరిగిపోతుంది. తర్వాత మీరు అనుకుంటారు, నేనేనా ఇలా మాట్లాడింది, ఇలా ఎందుకు మాట్లాడాను అని. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపిస్తారు మీరే ఇలా మాట్లాడారు అని. కాదంటే అనుకున్నది మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఏదో శక్తి మీలో దూరి ఇలా మాట్లాడిచ్చిందే ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడానని. అందుకని ఏదైనా కూడా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మన పెద్దలు చెప్పిన చందాన కొంచెం 1-2 సార్లు మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఇవి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితం. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల
చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికొచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున, సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6-7 లోపల, అలాగే సాయంత్రం 6-7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనకు కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో, ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్ల, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న
అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో, వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.